సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఒక కొత్త లీగల్ ప్రిన్సిపల్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేసినటువంటి కొత్త లీగల్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఒక సూసైడ్ ప్యాక్ట్లో అంటే ఇద్దరు ఆత్మహత్య చేసుకుందామని చెప్పి ఒక ఒప్పందం చేసుకొని ఆత్మహత్యకు పాల్పడితే, అందులో ఒకరు చనిపోయి ఒకరు బతికితే, ఆ బతికిన వాళ్ళు చనిపోయిన వాళ్ళని ఆత్మహత్యకి పురికొల్పారు అనేటువంటి అభియోగాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్రతికిన వాళ్ళు అబెట్మెంట్ కింద అంటే ఆత్మహత్యకి పురికొల్పారు, ప్రోత్సహించారు అనేటువంటి నేరం కింద వాళ్ళు నేరస్తులు అవుతారు అని ఈ కేసులో చెప్పింది. ఇదొక కొత్త లీగల్ ప్రిన్సిపల్ ఇప్పుడు. సో కింది కోర్టులన్నీ కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఈ లీగల్ ప్రిన్సిపల్ని ఇక ముందు అనుసరిస్తాయి. అంటే ఇద్దరు ఒక ఆత్మహత్యకు ఒప్పందం చేసుకొని వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడితే, అందులో బతికిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ మరణానికి కారకులుగా కోర్టు పరిగణిస్తుంది. ఎబెట్మెంట్ కింద వాళ్ళని శిక్షించాల్సి ఉంటుంది దగ్గర నుంచి. సెక్షన్ 107 ఐపీసీ ఇది. ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది కాబట్టి భారత న్యాయ సంహిత దాని కింద సెక్షన్ మారుంటుంది. కానీ ఇది 2002 నాటి కేసు కాబట్టి ప్రత్యూష కేసు సెక్షన్ 107 ఐపీసీ అంటే అబెట్మెంట్, దాని కింద శిక్ష పడాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ కేసులో ప్రత్యూష అనే సినీ నటి, ఆమెను ప్రేమించినటువంటి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ ఆత్మహత్యకు ప్రయత్నించారు. అందులో ప్రత్యూష చనిపోయింది, సిద్ధార్థ రెడ్డి బతికి బయటపడ్డాడు. కానీ అబెట్మెంట్ కింద సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ సిద్ధార్థ రెడ్డికి 2 సంవత్సరాల జైలు శిక్షని ఖరారు చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అబెట్మెంట్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ఫిజికల్ అసిస్టెన్స్. అంటే ఫిజికల్గా ఎవరినైనా సరే ఆత్మహత్య చేసుకునేలాగా వాళ్ళకి సాయం చేయటం ఒకటే కాదు, సైకలాజికల్గా మీరు హెల్ప్ చేసినా కూడా అది నేరమే అని చెప్పింది. ఆ రకంగా ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డికి పాత్ర ఉన్నది అని చెప్పి సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేసింది. సో ఈ కేసుకి బియాండ్ జ్యూరిస్ప్రుడెన్షియల్ వాల్యూ ఉండేటువంటి ఒక పాయింట్ని, ఒక లీగల్ ప్రిన్సిపల్ని సుప్రీంకోర్టు ఈ కేసులో ఎస్టాబ్లిష్ చేసింది. ఈ కేసులో ఇంకొక విశేషం ఏంటంటే, 2 పార్టీల వాదనల్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2 పార్టీలు ఎవరు? ఒకరేమో ప్రత్యూష తల్లి సరోజిని, రెండవ పార్టీ సిద్ధార్థ రెడ్డి. సరోజిని ఏమని వెళ్ళారు సుప్రీంకోర్టుకి, ఇతనికి తెలంగాణ హైకోర్టు 2 సంవత్సరాలు మాత్రమే శిక్ష విధించింది, అతనికి జీవిత ఖైదు వేయాలి ఈ కేసులో అని మాత్రమే కాకుండా, ప్రత్యూషది ఆత్మహత్య కాదు, అది మర్డర్. సిద్ధార్థ రెడ్డి అతని మిత్రులు కలిసి ఆమెను చంపేశారు, అలాగే చంపటానికి ముందు ఆమెని మానభంగం చేశారు. సో వీటన్నిటి కింద శిక్ష పడాలి అని చెప్పి ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సిద్ధార్థ రెడ్డి ఏమని వెళ్ళాడు, నాకు హైకోర్టు 2 సంవత్సరాల శిక్ష విధించింది ఈ కేసులో, నేను ఈ కేసులో నిర్దోషిని కాబట్టి నాకు ఈ 2 సంవత్సరాల శిక్ష లేకుండా చేయండి అని వెళ్ళాడు సుప్రీంకోర్టుకి. అయితే సుప్రీంకోర్టు ఇద్దరి వాదనలను కూడా తిరస్కరించింది. ప్రత్యూష పురుగుల మందు తాగడం వల్లే చనిపోయారు, అంతేకాని ఆవిడది మర్డర్ కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఆవిడని మానభంగం చేసినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు అని కూడా చెప్పింది. అలాగే సిద్ధార్థ రెడ్డి విషయానికి వస్తే, ఈ పురుగుల మందు ప్రాణాంతకం అని తెలిసి కూడా సిద్ధార్థ రెడ్డి దాన్ని కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసి ఇద్దరూ తాగేలాగా అతను ప్రత్యూషని పురికొల్పాడు. ఆ రకంగా అతని యొక్క కల్పబిలిటీ, దోషిత్వం నిరూపితమైంది అని చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు, మీరు చదువుకోవచ్చు మొత్తం కేసు వివరాలన్నీ. ఇక కొంత నేపథ్యం ఇస్తాను ఈ కేసుకు సంబంధించి. ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా 1993లో హైదరాబాదులో ఎస్ఆర్ నగర్లో గౌతమి రెసిడెన్షియల్ కాలేజ్ అనే ఒక కాలేజీలో స్టూడెంట్స్గా జాయిన్ అయ్యారు ఇంటర్మీడియట్లో. ఆ సమయంలోనే వాళ్ళకి పరిచయం అయింది. ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారింది. ఇంటర్ పూర్తయిన తర్వాత సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్కి వెళ్ళాడు. ప్రత్యూష తర్వాత సినిమా నటి కావాలని సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించింది. 1999 నాటికి ఆవిడకి కొన్ని సినిమాల్లో కొన్ని పాత్రలు వచ్చినాయి, కొంత గుర్తింపు వచ్చింది. ఆవిడ యాక్ట్ చేసిన కొన్ని సినిమాలు ఏమిటంటే, స్నేహం అంటే ఇదేరా 2001, కలుసుకోవాలని 2002, మనసంతా నువ్వే 2001, నువ్వు నేను 2001. ఈ సినిమాల్లో ఆవిడ ప్రధాన పాత్ర పోషించలేదు, కానీ గుర్తింపు ఉన్నటువంటి పాత్రలు పోషించింది.
ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలో కూడా 1-2 సినిమాల్లో యాక్ట్ చేసింది. అప్పుడప్పుడే ఆవిడ చిత్ర పరిశ్రమలో పైకి వస్తోంది. సో ఆ సమయంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది. అయితే ప్రత్యూష తల్లి మొదట వాళ్ళ ప్రేమకి వివాహానికి ఇష్టపడలేదు. కానీ తర్వాత ఆవిడ కొంత రాజీ పడింది. కానీ ఈలోగా సిద్ధార్థ రెడ్డి తల్లి ఈ పెళ్లికి ఇష్టపడలేదు. ప్రత్యూష కుటుంబం భువనగిరి ప్రాంతానికి చెందిన వాళ్ళు, సిద్ధార్థ రెడ్డి కుటుంబం రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళు, హైదరాబాద్లో సెటిల్ అయినా కూడా. ఈ నేపథ్యంలో మా కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది, మా అమ్మ నేను ఈ పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోంది అని చెప్పి ప్రత్యూష్కి చెప్పాడు. ఎప్పుడు ఇది? 2002 ఫిబ్రవరి 23వ తేదీనట. ఆ రోజున మనం కలుసుకుందామని చెప్పి సాయంత్రం 5 గంటల సమయంలో పంజాగుట్టలో ఒక బ్యూటీ పార్లర్లో ఆవిడ ఉంటే ప్రత్యూష అక్కడి నుంచి కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు. వీళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళి పురుగుల మందు తాగారు. తాగిన తర్వాత బహుశా కొంత భయం వేసి ఉంటుంది. అందువల్ల బంజారా హిల్స్లో అప్పట్లో కేర్ ఆసుపత్రి ఉండేది. 7:30-8 గంటల మధ్యకాలంలో వీళ్ళిద్దరూ కూడా ప్రాణాపాయ స్థితిలో కేర్ హాస్పిటల్కి వచ్చారు. డాక్టర్లు వెంటనే ట్రీట్ చేశారు. కానీ ప్రత్యూష నెక్స్ట్ డే అంటే 2002 ఫిబ్రవరి 24వ తేదీన చనిపోయింది. సిద్ధార్థ రెడ్డి మాత్రం బ్రతికాడు. అతను మార్చి 9వ తేదీన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇది పెద్ద సంచలనాత్మక వార్త అయింది ఆ టైంలో, 2002 సంవత్సరంలో. మీడియాలో కూడా విపరీతంగా కవరేజ్ ఉండేది. అప్పటికి నీ టీవీ ఛానల్స్ లేకపోయినా కూడా మీడియాలో ఇది ఒక సంచలనాత్మక కథనంగా ఉండేది. ఆ టైంలో ప్రత్యూష పోస్ట్ మార్టంని గాంధీ మెడికల్ కాలేజీకి చెందినటువంటి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి మునుస్వామి అనే ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. ఇక్కడి నుంచి అసలు గొడవ మొదలైంది. యాక్చువల్గా ఈ డాక్టర్ మునుస్వామి అనే ఆయన ఈ పోస్ట్ మార్టం చేసి నివేదిక ఇవ్వకూడదట, అది వేరే వాళ్ళు ఇవ్వాలి. కానీ ఆయన ఎందుకు ఇచ్చాడనేది తెలియదు. ఆయన ఇచ్చిన రిపోర్టు ప్రకారం ప్రత్యూష్ని మానభంగం చేశారు, ఆవిడది ఆత్మహత్య కాదు, గొంతు నిలుమి చంపేశారు అని. సహజంగానే ఇది పెద్ద సెన్సేషనల్ వార్త అయింది. సో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద ఇట్లా వివాదం రావడంతో అప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక కొత్తగా టీంని వేశారు. ఉస్మానియా హాస్పిటల్, సిద్ధార్థ మెడికల్ కాలేజీ, మెటర్నిటీ హాస్పిటల్, వీళ్ళకి చెందిన డాక్టర్ల బృందం, వీళ్ళతో పాటు ఢిల్లీలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడిసిన్ బృందంతో ఒక టీంని వేసి అధ్యయనం చేయమన్నారు. వాళ్ళు ఈ మొత్తం పరిశీలించి మానభంగం జరిగిందనే మాట కానీ ఆవిడ గొంతు నిలిమి చంపేశారనే మాట కానీ అబద్ధము అని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా దాని గురించి కొంత చర్చ జరిగింది. ప్రత్యూష తల్లి సరోజిని గారి వాదన ఏంటంటే ఈ డాక్టర్ మునుస్వామి ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్టుని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదు అని. కానీ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈ డాక్టర్ మునుస్వామి ఇచ్చినటువంటి రిపోర్టు పూర్తిగా అన్ప్రొఫెషనల్, అది అసత్యాలతో కూడి ఉంది. ఎందుకంటే మిగతా డాక్టర్ల బృందం అన్నీ పరిశీలించి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, ఎక్కడ మానభంగం జరగటం కానీ లేకపోతే గొంతు నిలిమి చంపటం కానీ జరగలేదు. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో అయిన గాయాలని ఇతను మానభంగం జరిగినప్పుడు అయిన గాయాలుగా భావించి రిపోర్ట్ అట్లా ఇచ్చాడు అనేటువంటి నివేదికను కోట్ చేస్తూ సుప్రీంకోర్టు ఏమందంటే ఒకటి మునుస్వామి ఇచ్చినటువంటి ఈ పోస్ట్ మార్టం నివేదిక మీద చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన చనిపోయారు, లేకపోతే ఆయన మీద యాక్షన్ కూడా తీసుకునేవాళ్ళం అని అన్నది. ఒక తప్పు నివేదికని తొందరపడి తయారు చేసి ప్రచురిస్తే అది ప్రజాభిప్రాయాన్ని ఎట్లా తప్పుదోవ పట్టించగలదో, న్యాయ ప్రక్రియ గమనాన్ని ఎట్లా మళ్లించగలదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని కూడా అంది సుప్రీంకోర్టు ఈ డాక్టర్ మునుస్వామి గారి పోస్ట్ మార్టం రిపోర్టు మీద. ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ముందు ఏం జరిగిందంటే 2002లో ఈ ఘటన జరిగిందని చెప్పాను. ఆ వెంటనే పోలీసులు కేసు పెట్టారు, ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. హైదరాబాద్లో ట్రయల్ కోర్టు విచారణ నిర్వహించింది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో. నిజానికి ఈ తీర్పు చాలా ఫాస్ట్గానే వచ్చింది. 2004లో 2004 ఫిబ్రవరిలో, అంటే 2 ఏళ్లలోనే కేసు విచారణ పూర్తయింది. సో మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి ఏమని ఇచ్చారంటే తీర్పు, సిద్ధార్థ రెడ్డికి 2 సెక్షన్ల కింద శిక్ష విధిస్తున్నాను అన్నారు. ఒకటి 306 ఆత్మహత్యకు పురుకొల్పడం, 2 309 ఆత్మహత్యకు ప్రయత్నించటం. ఆత్మహత్యకు ప్రయత్నించడం కూడా నేరమే మన చట్టాల కింద. సో ఈ 2 సెక్షన్ల కింద సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష,
రూ. 5,000 జరిమానా విధిస్తూ 2004లో తీర్పు చెప్పారు. దాని మీద సిద్ధార్థ రెడ్డి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు 2011లో తీర్పు ఇచ్చింది. ఏమని? జైలు శిక్షని 2 ఏళ్లకు తగ్గిస్తున్నామన్నారు. అంతకుముందు 5 ఏళ్ళు వేశారు. అంతకుముందు ఫైన్ రూ. 5,000 వేస్తే దాన్ని రూ. 50,000కి పెంచారు. వీటి మీద మళ్ళీ ప్రత్యూష తల్లి సరోజిని, అలాగే నిందితుడు సిద్ధార్థ రెడ్డి ఇద్దరు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఎప్పుడు 2012లో. సో 2012 నుంచి 2026 వరకు ఈ కేసు విచారణ కొనసాగింది. మొత్తంగా 23 ఏళ్ల తర్వాత ఈ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ పట్ల ఇద్దరు అసంతృప్తిగా ఉన్నారు. సరోజిని గారు కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు టీవీ ఛానళ్ళకి. నేను హ్యాపీగా లేను, నాకు ఇది తృప్తిగా లేదు అన్నది ఆవిడ. ఎందుకంటే ఆవిడ కోరుకున్నది ఏది జరగలేదు. 2 ఏళ్ళు కాదు శిక్ష, జీవిత ఖైదు వేయాలి అతనికి అని కదా ఆవిడ వెళ్ళింది సుప్రీంకోర్టుకి. కానీ సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సమర్థించింది. 2 ఏళ్ల కఠిన కారాగార శిక్ష సరిపోతుందని. అలాగే ఆవిడ చెప్తున్నట్టుగా మానభంగం జరిగిందని కానీ, లేకపోతే ప్రత్యూషని గొంతు నులిమి చంపారని కానీ చెప్పడానికి ఆధారాలు లేవంది. సిద్ధార్థ రెడ్డి ఏమో అసలు ఆ 2 ఏళ్ల శిక్షను కూడా తీసేయండి అంటే కుదరదు, శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పారు. 4 వారాల్లోగా మీరు లొంగిపోవాలని కూడా చెప్పారు. గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి అప్పట్లో ఎక్కువ కాలం జైల్లో లేడు. కొద్ది రోజుల పాటే డీటైన్ చేశారు. ఆ తర్వాత నుంచి కోర్టులో కొనసాగుతోంది కాబట్టి అతన్ని ఏమి అరెస్ట్ చేయలేదు. సో అతను దాదాపుగా ఈ 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్షని ఇప్పుడు అనుభవించాల్సి ఉంటుంది. ఇక చివరగా నేను మొదట్లో చెప్పినట్టుగా ఈ కేసు కొత్తగా ఒక లీగల్ ప్రిన్సిపల్ని ఎస్టాబ్లిష్ చేసింది. దాని ప్రకారం ఆత్మహత్యకు ఒప్పందం చేసుకుంటే, అందులో ఎవరైనా సర్వైవర్స్ ఉంటే, ఎవరైనా బతికితే, ఆ బతికిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఆత్మహత్యకి ప్రేరేపించినట్టుగా కోర్టు భావించాలి, భావించి అందుకు తగ్గట్టుగా శిక్ష వేయాలి అనేటువంటి ప్రిన్సిపల్ ఇక ఇప్పటి నుంచి కూడా అప్లై అవుతుంది ఇటువంటి కేసుల్లో. ఆ రకంగా సినీ నటి ప్రత్యూష కేసు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కింద లెక్క.